ఓం నమః శివాయ. మహాశివరాత్రి పార్ట్ 5కి స్వాగతం. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం, దాని వెనుక ఉన్నటువంటి కథల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అర్ధనారీశ్వరులైన శివపార్వతుల వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథ మీకు తెలుసా? వీరిద్దరి వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో జరిగిందో తెలుసా? శివుడు పార్వతుల వివాహం చాలా విభిన్నంగా జరిగింది. వీళ్ళ వివాహానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయట. శివుడి యొక్క 19 అవతారాలు మనలో ఎంతమందికి తెలుసు? పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతీదేవికి ఇది 2వ జన్మ అని తెలుసా? అవును, శివుడికి తన భార్యపై ఉన్న ప్రేమ, ఆప్యాయతల కారణంగా ఆ దేవి మళ్ళీ జన్మ ఎత్తింది. మరి శివుడికి పార్వతి తన ముందు జన్మలో ఎందుకు దూరమైంది? మళ్ళీ ఎందుకు జన్మించి ఆ శివుడికి భార్య అయ్యింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఆసక్తికరమైన కథ గురించి ముందుగా తెలుసుకోవాల్సిందే. సతీదేవి అనే పేరు మన అందరికీ చాలా సుపరిచితమైనది. సతీదేవి తనను తాను బలి ఇచ్చుకుంటుంది. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంతో బంధాలను తెంచుకుని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. సన్యాసిగా మారిన పరమశివుణ్ణి మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్ళీ జన్మించాలని ప్రార్థించి విన్నవించుకుంటారు. దేవుళ్ళందరి విన్నపాలతో సతీదేవి పార్వతీదేవిగా జన్మించింది. హిమాలయ రాజు హిమవంతుడు భార్య మీనవతులకు పార్వతి బిడ్డగా జన్మించింది. పార్వతీదేవి పుట్టుక గురించి తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి కూడా వివరంగా తన తల్లిదండ్రులకు చెప్పింది. క్రమం తప్పకుండా రోజు పార్వతీదేవి సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూసేది. మళ్ళీ పార్వతి తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తారని ఆశగా ఎదురు చూసేది. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుండి వచ్చేస్తుంది. తాను ఉన్నట్టు శివుడి కోసం ఎదురు చూస్తున్నట్లు శివునికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోవడంతో చివరగా గౌరీకుందులో తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆహారం, పానీయాలు ఏమీ తీసుకోకుండా చాలా కఠిన నియమాలతో తన పేరును అపర్ణగా మార్చుకోవడానికి చాలా ఏళ్లు తపస్సు చేసింది. ఇక పార్వతీదేవిని అనుగ్రహించిన శివుడు తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు. తనను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతీదేవిని శివుడు క్షమాపణ కోరాడు. శివ పార్వతుల పెళ్లి. పార్వతీదేవి తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాలని తిరిగి వస్తుండగా త్రియుగినాయన అనే గ్రామానికి దగ్గరలో వాళ్ల వివాహానికి అంగీకారం లభించింది. ఈ గ్రామం ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ సమీపంలో ఉంది. త్రి అంటే 3, యుగి అంటే యుగాలు, నారాయణ అంటే విష్ణువు అని అర్థం. ఇక్కడ విష్ణు భక్తులు ఉంటారు. అందుకే అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. మరి శివపార్వతుల పెళ్లిలో విష్ణువు, శివుడి వివాహం గురించి తెలిసిన విష్ణువు, బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ వివాహ కార్యక్రమాలన్నింటినీ విష్ణుమూర్తి చూసుకుంటే వివాహంలో పండితుడుగా బ్రహ్మ వ్యవహరించారు. ఈ వివాహానికి ముందు విష్ణువు, శివుడు బ్రహ్మ ఆలయానికి దగ్గరలో ఉన్న చిన్న గుంటల్లో స్నానాలు ఆచరించారట. అందుకే వాటికి రుద్రకుంట, విష్ణుకుంట, బ్రహ్మకుంట అని పేర్లు వచ్చాయట. అలాగే ఈ వివాహ మహోత్సవం సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రాహ్మణులను ఏర్పరిచినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయానికి వచ్చే సందర్శకులు ఇక్కడ ఉన్న బూడిదను పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంగా భావిస్తుంటారు. అలాగే దానిని తమతో తీసుకెళ్తుంటారు. శివ పార్వతుల వివాహం త్రియుగినారాయణ ఆలయం శివ పార్వతుల పెళ్లికి వేదికగా మారింది. పార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నిగుండం ఇప్పటికీ వెలుగుతూనే ఉందట. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.